రేయ్, అక్కడే ఆగరా. ఇప్పుడు నేను అడిగిన దానికి అవునా కాదన్న సమాధానం మాత్రం చెప్పరా. నువ్వు ఒక అమ్మాయితో తిరుగుతున్నావు అన్న మాట నిజమా అబద్ధమా చెప్పరా, నిన్నే అడుగుతుంది. ఈ దెబ్బ నేను ఇప్పుడు కాదురా, నువ్వు మొదటిసారి కత్తి పట్టినప్పుడే కొట్టాల్సింది. నువ్వు రాత్రి 2 గంటలకు తాగొచ్చినా నా కొడుకుని ప్రేమగా భోజనం పెట్టాను చూడు, అది నా తప్పరా, నేను నా రాజా ప్రశ్నించాల్సింది. ఇంటికి పెద్ద కొడుకు అంటే బాధ్యతగా ఉండాలిరా, కానీ నువ్వు మాకు భారంగా తయారయ్యావు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతుంటే వాడు ఎలా తట్టుకోగలడురా. తమ్ముడంటే ఇష్టం ఇష్టం అంటావు, ఇదేనారా వాడి మీద ప్రేమ? వాడు రోజు అలా కుమిలిపోతుంటే వాడి కోసం ఒక్కరోజైనా ఆలోచించావా? రే శివ, ఈ క్షణం నుంచి నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడినట్టు కానీ తిరిగినట్టు కానీ తెలిసిందా, ఆ క్షణం నుంచి నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేనట్టే. Tak.